స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. యూనిటీ అంటే ఏంటి? ఐక్యత. స్టాచ్యూ అంటే విగ్రహం. ఐక్యతకి గుర్తుగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. అదే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎవరిదో కాదండోయ్! మన ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయనే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. 182 అడుగుల ఎత్తులో నిర్మించారు. సో, దాని విశేషాలేంటో ఇక్కడ చూద్దాము. ఇదొచ్చేటప్పటికి స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో అండి. మనకు కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. అవి తీసుకొని తినుకుంటా వెళ్ళొచ్చు. లోపలికైతే అలో చేయరు. అక్కడంతా చెకింగ్ ఉంటది. మధ్యలో కాస్త తినేసేయాలి. ఈ ఆటోలున్నాయి గదా! పింక్ కలర్ ఆటోలు. అక్కడ కొంచెం దగ్గర ప్లేసెస్ అన్నీ విజిట్ చేయొచ్చు. కానీ మాట్లాడుకోవాలి. ఈ వైట్ వ్యాన్స్ ఉన్నాయి కదా! అవి మాత్రం లోపల తిప్పడానికనమాట. నెక్స్ట్ ఇక ఇది ఎంట్రన్స్. మేమేంటంటే టికెట్ ముందే బుక్ చేసేసుకున్నాము. నార్మల్‌ది రూ. 365 అట్లా అయ్యింది టికెటొచ్చేటప్పటికి. చూడండి ఇదేమో లోపల. ఇంకా లోపల తిరగడానికి ఎంట్రన్స్ అదంతా అయిపోయాక బస్సులొస్తాయి. మనం లోపలనంతా తిప్పడానికి. అవన్నీ ఫ్రీ బస్సులేననమాట. ఇక్కడ ఈ బస్ ఏంటంటే అక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి. సర్దార్ సరోవర్ డ్యామ్ ఒకటి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఒకటి, పార్క్స్, జూ పార్కు ఇట్లా అక్కడ దగ్గరున్న అన్ని ప్లేసెస్‌కి తిప్పడానికి ఈ బసెస్ ఉన్నాయి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇందాక స్టార్టింగ్‌లో పింక్ కలర్ చూయించాను గదా! ఆటోలు అవైనా మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఆటోలు మాత్రం మనీ పే చేసుకోవాలి. బసెస్ మాత్రం ఫ్రీ అనమాట. చూడండి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందంటే 182 మీటర్ల ఎత్తనమాట. సో, ఇక్కడ ఈ కొండలు ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ కూడా వింధ్యా సాత్పుర పర్వతాలు. అక్కడే నది ప్రవహిస్తా ఉంది. దాని నది ఒడ్డునే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. మేమెళ్ళాం కదా! అంత ఎండ లేదనమాట. ఎండగా లేకపోవడం వల్ల అంతగా కనిపించట్లేదు. ఇక్కడ టికెట్స్, బ్యాగ్స్ అవన్నీ చెక్ చేసేసి ముందుకు పంపిస్తా ఉన్నారు. ఇక్కడ కాస్త వ్యూ బావుంది గదా! అని అందరూ ఫోటోస్ దిగుతా ఉన్నారు. ఇక్కడ మేము బరోడా నుంచి వెళ్ళామండి. బరోడా నుంచి కెవాడియా వెళ్ళడానికి. అయితే కెవాడియా ఏంటి అంటే గుజరాత్‌లోని కెవాడియా టౌన్‌లోనే ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. నర్మదా నది ఒడ్డున నిర్మించారు అని చెప్పాను కదా! సో, మనకి ఈజీగా ఎళ్ళొచ్చు అంటే బరోడా రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ పట్టుకొని వెళ్ళొచ్చనమాట. మేము స్టే చేసేదే బరోడాలో కాబట్టి మాకు ప్రాబ్లమ్ లేకుండా ఉండింది. సో, మేము మా కార్‌లో వెళ్ళిపోయాము. 1 అవర్ 30 మినిట్స్ అట్లా పట్టిందనమాట. వచ్చేటప్పటికి 90 కిలోమీటర్స్ అట్లా ఉండింది. ఆ తర్వాత కొంచెం లోపలికెళ్ళాక ఇక్కడ ట్రావెలేటర్ అని ఉంటది. సో, అది అలా పాస్ అవుతా ఉంటది. మనం చక్కగా నడుచుకుంటా వెళ్ళొచ్చు. మనకింక కాళ్ళు నొప్పుల ప్రాబ్లమ్ గూడా ఉండదు. సో, ఇవన్నీ కూడా ఇది నర్మదా రివరు. ఆ పక్కన ఆ కొండలు అవన్నీ కూడా వింధ్యా సాత్పుర పర్వతాలనమాట. సో, ఎక్కడ చూసినా గూడా మనకి ఎస్కలేటర్స్ పెడతారు. మనం ఆ స్టాచ్యూని చేరేయడానికి 4, 5 ఎలివేటర్స్ దాకా ఉన్నాయి. మనల్ని ఈజీగా పైకి తీసుకొనెళ్ళిపోతారు. ఇది 182 మీటర్ల ఎత్తుందండి. మనం గనక అక్కడెళ్లి నుంచుంటే మన పటేల్ గారి చెప్పు ఉంది గదా! ఆ చెప్పు దగ్గర హీల్‌లో సగం వస్తున్నాము. అంటే అది కొంచెం 7.5 అట్లా ఆ ఫీట్‌లో ఉండుంటది. ఆ హీల్ గూడా మా హస్బెండ్ నుంచొని మళ్ళా చెయ్యి ఎత్తాక గూడా కొంచెం ఇంకా ఖాళీగా ఉందనమాట. అంత హైట్ ఉంది ఆ చెప్పే. సో, చూడండి చాలా పెద్దగా ఉంది విగ్రహం వచ్చేటప్పటికి. సో, అక్కడి నుంచి చూస్తే ఇదంతా వ్యూ పాయింట్. ఎంత అద్భుతంగా ఉంది గదా! సో, ఇంతకి ఎందుకు మనం ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఇంత స్టాచ్యూని ఇక్కడెందుకు నిర్మించారు అనే దానికి వద్దాము. ఏమీ లేదండి. ఆయన 560 దేశాలకు పైగా అంటే 560 రాజ్యాలను అప్పట్లో ఏంటంటే రాజులు పాలించేవాళ్ళు కదా! ప్రిన్స్‌లీ స్టేట్స్ కదా! సో, వాటిని మన భారతదేశంలో విలీనం చేసేవారు. ఎవరు రాజు ఏ రాజ్యానికి వాళ్ళు పాలించుకుంటా ఉన్నా కూడా కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు మనకి సెంట్రల్ ఎలాగో అట్లాగే బ్రిటిష్ ప్రభుత్వం పైన ఆధారపడాల్సి వచ్చేది కొన్ని విషయాలు. అంటే వాణిజ్య పరంగా కానీ, అంటే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలన్నా అలాంటి విషయాలొచ్చేటప్పటికి బ్రిటిష్ ప్రభుత్వం పైన డిపెండ్ అవ్వాల్సి వస్తా ఉండేది. 1947 తర్వాత మనకి స్వాతంత్రం వచ్చేసింది గదా!
వచ్చేసాక తర్వాత ఎవరికి వాళ్ళు పాలించుకుంటా అట్లా కాదు. అందరూ కాస్త మనం యూనిటీతో ఉండాలి. ఎవరికి వాళ్ళు పాలించుకుంటానే మనం అంతా ఇండియా మొత్తం కలిసి ఉండొచ్చు అన్నట్లుగా ఆయన ఇదితోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఇదితోనే మనం అన్ని దేశాలు, అన్ని రాజ్యాలు విలీనమైపోయి యూనిటీగా నిలబడ్డాయన్నమాట. అందుకని ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూని నిర్మించడం జరిగింది. ఇక్కడేంటంటే స్టాచ్యూ లోపల లిఫ్ట్ ఉంటది. దాని కన్‌స్ట్రక్షను, ఆ స్టాచ్యూని ఎలా బిల్డ్ చేశారు అదంతా. ఇదంతా లోపల అక్కడ కనిపిస్తుంది గదా! ఆ స్టాచ్యూ బిల్డింగ్ అనమాట. ఎలా బిల్డ్ చేశారు, ఆ లోపల ఒక లిఫ్ట్ పెట్టారు. మనం పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్ళి అన్నీ చూడొచ్చనమాట. బయట అటు సైడ్ వచ్చేటప్పటికి రివరు, హిల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడొచ్చేటప్పటికి దాని కన్‌స్ట్రక్షన్, ఆ స్టాచ్యూ యొక్క కన్‌స్ట్రక్షన్ అనమాట. సో, ఈ లిఫ్ట్‌లో మనం వచ్చేయొచ్చు. బాగా క్యూ ఉంటది. మంచిగా వాళ్ళే అలౌ చేస్తారు. బయట వ్యూ అదంతా చూడటానికి కూడా. ఇదేమో కన్‌స్ట్రక్షన్ మొత్తము. ఇటొచ్చేటప్పటికి వన్ సైడ్ ఏమో అటు సైడు ఆ రివరు, బ్రిడ్జ్ ఎవ్రీథింగ్ కనిపిస్తా ఉండింది. చూడండి ఒకసారి అంతా కూడాను చాలా బావుండింది పైనుంచి చూస్తూ ఉంటే. సో, ఇది. ఇంకా తర్వాత కిందకి దిగేసాము. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొట్టమొదటి ఉప ప్రధాని, అలాగే హోమ్ మినిస్టర్‌గా కూడా పనిచేశారు. ఈయన చొరవ వల్లే అన్ని రాజ్యాలు విలీనం అవ్వడం జరిగింది. అలాగే ఈవినింగ్ టైం 7:30కి లైట్ షో, లేజర్ షో ఉంటదండి. ఇక్కడ కూర్చొని ఆ లేజర్ షో చూసుకోవచ్చు. ఆ షో చూస్తుంటే చాలా బావుంటదని చాలామంది చెప్పారు. మాకైతే చూడటానికి వీలు పడలేదు. ఇంక వచ్చేసాము. ఇది సర్దార్ సరోవర్ డ్యాము. ఈ డ్యామ్ నుంచి దాని చుట్టుపక్కల గుజరాత్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వీటన్నిటికి కూడా నీటి పారుదల, అలాగే విద్యుత్ సరఫరా అనేది జరుగుతూ ఉండింది. 1.2 కిలోమీటర్ల పొడవు, 163 మీటర్ల ఎత్తులో ఈ సర్దార్ సరోవర్ డ్యామ్‌ని నిర్మించారు. ఇది 1.2 కిలోమీటర్ల పొడవు, 163 మీటర్ల ఎత్తులో నిర్మించారు. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్, కాశ్మీర్, భోపాల్, మైసూర్ ఇలాంటి రాజ్యాలను విలీనం చేశారు. విలీనం చేసి ఐక్యంగా ఉండాలి అనేది సూచించారు కాబట్టి ఆయన విగ్రహాన్ని నిర్మించారు. హ్యాట్స్ ఆఫ్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. థ్యాంక్ యూ.